ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనామాచ్య ప్రణీత మరి చరిత్ర ప్రబంధం 9వ భాగం 10/4/20. ఆకాశంలో సూర్య రథాలు లేదా గుర్రాలు ఎంత దూరం అనాయాసంగా పరిగెత్తి వెళ్ళగలవు. నేను కూడా భూమి మీద అంత దూరం చక్క టవటవాను నడకలతో శ్రమ లేకుండా తిరగగలను అని సిద్ధుడు ప్రవరుడికి చెప్పాడు. అప్పుడు ఏం జరిగిందో అనినన్ విప్రవరుండు కౌతుక భరవ్యగ్రాంతరంగుండు భక్తి నిబద్ధాంజలి బంధురుండునై నీ దివ్య ప్రభావం వెరుగని నా ప్రహ్లదములు సహించి మునిలోక గ్రామణి సత్కృపందను మే శిష్యుని తీర్థయాత్ర వలన ధన్యాత్ముగా చేయరే అని అడిగాడు. అనినన్ విప్రవరుండు కౌతుక భరవ్యగ్రాంతరంగుండు భక్తి నిబద్ధాంజలి బంధురుండునై నీ దివ్య ప్రభావం వెరుగ నా ప్రహ్లదములు సహించి మునిలోక గ్రామణి సత్కృపన్నను మే శిష్యుని తీర్థయాత్ర వలన ధన్యాత్ముగా చేయ. విప్రవరుడు బ్రాహ్మణ శ్రేష్ఠుడైన ప్రవరుడు కౌతుకాభరా కుతూహలము చేత్ వ్యగ్ర తొందరపడి అంతరంగుండు మనసు కలవడి తహతహ పెరిగిందన్నారు. భక్తి చేత్ నిబద్ధ చేర్చబడి అంజలి బంధురుండై 2 చేతుల నమస్కారం చేసిన వాడు మీ దివ్య ప్రభావం మీ గొప్ప అంటే సిద్ధులు మీరు కనుక మీ గొప్పతనం సామర్థ్యం మహిమ ఎరంగని తెలియని జాలని నా ప్రహ్లదములు నా వదరుబోతు మాటల సహించి వచ్చి మునిలోక శ్రేష్ఠుడవైనవో సిద్ధుడా సత్కృప మంచి కరుణతో మీ శిష్యుడిని నన్ను మీ శిష్యునిగా మార్చుకొని నన్ను సామాన్య మానవుడిగా తరచి ఎలా పోయి ప్రపంచమంతా దర్శింపగలుగుతారు అనేటువంటి నేను తొందరపడి మాట్లాడు కనుక దాన్ని మన్నించి నేను తీర్థయాత్ర వలన త్వరగా తీర్థయాత్రలు చేయటంచే ధన్యాత్ముగా కృతార్థమైన ఆత్మ కలవాడినిగా చేయండి స్వామి అని. అయినప్పటికీ ఆ మాట అర్థముందన్న మాట విని ప్రవరుడు అతి కుతూహలం చేత మనసు తొట్టుపడగా 2 చేతులు వడి ముని మహానుభావ మీ మహాత్మ్యాన్ని తెలుసుకోలేక నేను పలికిన ప్రహ్లద అంటే తప్పుడు మాటలను మన్నించి కరుణతో శిష్యుడైగా నన్ను తీర్థయాత్రలను చేయించి కృతార్థుణ్ణిగా చేయమని వేడుకొంటాను. అని తర్వాత అనుటయు రసలింగమునిడు తన వట్టువ ప్రేప సజ్జదంతపు భరణి నిలిచిన ఒక పసరిది అది అని చెప్పక పూసే తత్పదాంబుజయుగడు. వీడికి ఎంత తొందరో ఆ సిద్ధుడు కూడా అంత తొందరతో వాడికి అందులో విషయం ఏం చెప్పరా, ఎందుకు పూస్తున్నావు, దాని ప్రభావం ఏమిటి, ఎంతకాలం ఉంటుంది, అవి ఏం చెప్పకుండానే ఈ తొందరగా మంచి ఆయన కూడా అనుటయు రసలింగమునిడు తన పట్టువ ప్రేప సజ్జ దంతపు భరణి ఇనిచిన ఒక పసరు ఇది అది అని చెప్పక ఒక పూసే తత్పద అంబుజ యుగడే అనుటన్. ఆ విధంగా అనగానే ప్రవరుడు రసలింగమును రసంతో చేయబడిన కణిక తన యొక్క వటువ ప్రేప సజ్జన్ గుండెని
ప్రేము బెత్తంతో చెయ్యబడిన బుట్టలో ఇనిచిన ఉంచిన ఒక పసరు ఒకనొక పచ్చని ద్రవాన్ని ఇది అది అని చెప్పకుండా ఈ ద్రవం పేరు చెప్పాల, అది చేసే పని చెప్పాల, చెప్పకుండా తెలుపక తత్పద అంబుజయుగల్ అతని తామరల వంటి 2 అడుగులలో అంటే కాళ్ళ పాదాలకు అది పూసన్ రాసి పారేశారు. పరమరహస్యం కనుక ప్రవరు ఆ పసరు పేరు చెప్పాలి. తన దగ్గర ఉన్నటువంటి ఈశ్వర కృపచే తాను పొందినటువంటి ఆ పసరు ఈ ప్రవరుడి 2 పాదాల లోపల రాసేశారు. ఆమందిడి ఇది గొప్ప పని. ఆమందిడి అతడరిగే భూమీసురుడరిగే సుహిన భూధర భృంగ శ్యామల కోమల కానన హేమాఢ్య ధరి ఝరి నిరీక్షాపేక్ష. ఎంత ఎత్తుకెళ్ళాడో ఆ పద్యంలో పెద్దనగా చెప్పాడు. ఎంత గొప్ప పద్యం. ఆమందిడి అతడరిగే భూమీసురుడరి తుహిన భూధర శృంగ శ్యామల కోమల కానన హేమాఢ్య ధరి ఝరి నిరీక్షాపే. ఆ మందన్ ఆ పాదలేపనాన్ని పసరుడు ఇది పూసి అరిగినని వెళ్ళిపోయాడు. భూమీశ్వరుడు ఈ బ్రాహ్మణుడైన వెర్రి బ్రాహ్మణుడు ప్రవరుడు తుహిన భూధర మంచు కొండ శృంగ శిఖరాలలో శ్యామల నదుపు కల కోమల నవనవలాడి కానన అడవుల యొక్క హేమ బంగారంతో ఆఢ్య సమానమై దరి గుహల యొక్క చరి సెలయేళ్ల యొక్క నిరీక్ష చూడటమనేటువంటి అపేక్షను కోరిక అరిగన్ వేయ. వీడు చెప్పడం వాడు పోయడం, వీడి మనసులో హిమాలయ ఆ గుహలు ఎలా ఉంటాయో చూద్దామని అనుకోవడం, వెళ్ళిపోవడం, అక్కడ చేరడం. అనిన విని అమ్మహీశ్వరవరుడి తరిగి ఎట్లు ప్రవర్తించే అతని పుణ్య ప్రవర్తన శ్రవణంబు మనంబున హర్షతోత్కర్షంబు కల్పించి తర్వాతి వృత్తాంతం కృపాయత్త చిత్తంబున ఆనతీయ వలయునని అడుగుటయును అని ఈ విధంగా పక్షులు పలకగా జైమిని మహర్షి విని మహీశ్వరవరుడు బ్రాహ్మణ శ్రేష్ఠుడైన ప్రవరుడు ఏట్లు ఏ విధంగా ప్రవర్తించని నడుచుకున్న అక్కడ ఏ విధంగా ఆ పరిస్థితులకు అతడు ప్రవర్తించాడు. ఆ ప్రబలాక్షుని పుణ్యవర్తన శ్రవణ పవిత్రమైన నడవడిక ఎలా ఉంది, అది గొప్పతనం. హర్ష ఉత్కర్షంబుల సంతోష అతిశయాలను కల్పించని కలగ చేసింది. తర్వాతి వృత్తాంతం మంచు కొండ మీదకి వెళ్ళిన తరువాత జరిగిన కథ తెలుసుకోవాలి. మంచి తహతహగా ఉంది. కృపాయత్త చిత్తంబున దయకు అధీనమైన మనస్సు ఆనతీయ వలయు మాకు చెప్పండి అని అడగగా జైమిని మహర్షిని అడగగా దీనికి 2వ ఆస్వాదంలో అవధరింపుము అనే క్రియతో అన్వయం. గంగా స్వచ్ఛ తరంగ భంగిక యశోగాఢచ్చ విచ్ఛన్న పారంగాకాంక నిరంకుశ ప్రతికళా ప్రౌఢి ప్రియం భావుకా గాంగేయాచల శాపనూపర వచో గాంభీర్య లీలాస్పద బంగాళాంగ కళింగ భూప సుభటాభ్రశ్రేణి జంఝానిల అని కృష్ణదేవరాయల్ని చివరిలో ఆ మొదటి ఆశ్వాసం చివరిలో ఆశ్వాసాంత పద్యాలు చెప్తున్నాడు పెద్దలుగా. గంగా స్వచ్ఛ తరంగ భంగిక యశోగాఢచ్చ విచ్ఛన్న పారంగాంకాంక నిరంకుశ ప్రతికళా ప్రౌఢి ప్రియం భావుకా గాంగేయాచల శాప నూపన వచో గాంభీర్య లీలాస్పద
బంగాళాంగ కళింగ భూప సుభటాభ్రశ్రేణి జంఝానిల స్వచ్ఛ గంగా నది యొక్క స్వచ్ఛ నిర్మలమైన తరగల యొక్క భంగిక రీతి గల యశ కీర్తి యొక్క గాఢ ఎక్కువై చెవి కాంతి ఛన్న కప్పివేయబడి సారంగం అనేటువంటి మృగం ఉన్నటువంటి చంద్రుడి యొక్క అంక కలంకం కలవాడ గంగా తరంగాల్లాగా స్వచ్ఛమైన కీర్తి యొక్క కాంతి చంద్రుడిలోని కళంకాన్ని తప్పిపుచ్చిన వాడ నిరంకుశ నిరాఘాటమై ప్రతి కళ ప్రతి విద్యలోను ప్రౌఢి సామర్థ్యం కల ప్రియం భావుక ఇష్టుడైన వాడా గాంగేయాచల మేరు పర్వతం చాప విల్లుగా గల శివుడి యొక్క నూపుర అందియ అయినటువంటి ఆదిశేషుడి యొక్క వచః వాక్కుల యొక్క గాంభీర్య ప్రౌఢిమ యొక్క లీల విలాసాని ఆస్పద స్థానమైన వాడా నిలయమైన వాడు బంగాళాంగ కళింగ మొదలైన బంగాళం వంగా కళింగ కూప రాజుల యొక్క సుభట మంచి భటులని అభ్రశ్రేణి మేఘాల పంక్తి జంఝా మారుతం పెద్ద గాలి అయిన వాడా అయిన శ్రీకృష్ణదేవరాయ గంగాజలం స్వచ్ఛతా సాందరం కను కీర్తితో ఉపదించారు. అలాగే శ్రీనాథుడు ఒక్కొక్క చోట సాటి సదనేటి నీటి హాటక గర్భుని వధూటికి విశదయంకముల్ అని చెప్పి శేషుడు సహస్ర ముఖుడు కనుక అతడితో గాంభీర్యం సమానంగా ఉండదు. రాయలవంతటి వచో గాంభీర్యం కలవాడు అవటంచేత నిరంకుశ ప్రతి కళా ప్రౌఢి ప్రియం భావుకత్వం కలిగి తాత్పర్యం చంద్రమండలం వరకు వ్యాపించిన గంగయంద అలలలాగా తెల్లనయ కీర్తి కలవాడివి అన్ని విద్యలలో చాలా ఎక్కువైన పాండిత్యం చేత మేలు పొందిన వాడివి ఆదిశేషుడు వాగ్వైఖరి కల పాండిత్యం కలవాడివి అంగ కళింగ బంగాళాదేశం రాజుల సేన గెలిచిన వాడు అయిన శ్రీకృష్ణదేవరాయ మండలిక తపన శోభిత కుండలి పతిశ యన కొన్న కుండలిత రసా ఖండ కవి కావ్య దిగ్వేదండ శృతి దళన కలహ తాడిత పటహ మండలిత తపన శోభిత కుండలి పతిశయన కర్ణ కుండలిత రసాఖండ కవి కావ్య దిగ్వేదండ శృతి దళన కలహతాడిత పటహ మండలిత తపన సామంతరాజుల తపన తపింపచేసే సూర్యుడి లాంటి వాడ అంటే అది బిరుదు ఆయనకి కృష్ణదేవరాయ శోభిత ప్రకాశించేవాడ ఆ బిరుదులు కొండలపతి అయిన ఆదిశేషు శయన పక్కగా కల విష్ణుమూర్తి కర్ణ చెవుల కుండలాలుగా చెయ్యబడి రసాఖండ శృంగారాది రసాలతో ఎడతెగని కవుల కావ్యాలు కలవాడ దిగ్వేదండ దిగ్గజాల యొక్క శృతి చెవులను దళన పగలగొట్టేటువంటి కలహతాడి యుద్ధాలలో మ్రోయబడి పటక తప్పెట అనే ఒక వైద్యం తప్పెట కలవాడ
మండలిక తపనుడనే బిరుదు కలవాడ విష్ణువుకి శ్రవణానందం అవటంచేత్ అయ్యేటట్లుగా కవుల చేత్ రసవంతాలై కావ్యాలను చెప్పించినవాడు. అనేక రాజుల కవులను పోషించేటువంటి రాడా నువ్వు. ఆ అష్టదిగ్గజ కవులకు ఆస్థానం కదా అది. అలాగే ఆ ఆస్థానంలో వాళ్ళందరితో కావ్యాలు చెప్పి చెప్పించి అంకితం పుచ్చుకున్నవాడిగా యుద్ధాలలో దిగ్గజాల చెవులు అదరునట్లుగా పటాహం అనేటువంటి శబ్దం మోత మోగించినవా. ఉత్సాహభజ కపురు కాశ కరుక కరూష కోశలాంధ్ర సింధు బాకిలిక కలశాంగవంగ సింహదేశ కంజకామణి ప్రకరపాణి ఘటిత రత్న పాదుక కల పాదుక లాచిక ముకుల వీటిక కరండ ముఖ్య రాజలాంఛన. మళ్ళాక కపురు కాశ కులుకు సూష కోశలాంధ్ర సింధుభ త్రిక కలశంకుకంగవంగ సింహకేశ కన్యకామణి ప్రకరపాణి ఘటిత రత్న పాదుక కలాచిక ముకుర వీటిక కరండ ముఖ్య రాజలాంఛన. కకుల కాశ కురు కరుష కోసల ఆంధ్ర సింధు బాహ్లిక శక అంగ వంగ సింహళ ఇవన్నీ దేశాల ఈశా ప్రభువైనటువంటి కృష్ణదేవరాయ కన్యకామణి కన్యారత్నముల యొక్క ప్రకర సమూహాల యొక్క వాణి చేతులలో ఘటిత చేతిలో ఉంచబడి రత్న పాదుక మణులు పొదిగిన పాంకోళ్ళు రత్న పాదుక మణులు పొదిగిన పాంకోళ్ళు కలాచిగా తమ్మ పడిగంగ ముకుర అద్దం వీతికాకుండా తాంబూల వీతికా కరండం అంటే తాంబూల, వీటిక అంటే తాంబూల పెట్టె, వీటిక అంటే పెట్టె తాంబూలాలు ఉంచుకునే పెట్టె. తాంబూలపు భరిణ యొక్క ముఖ్య మొదలై రాజలాంఛన రాజచిహ్నాలు కలవాడ కృష్ణరాయ. కురు కుశాకాది దేశాల రాజులను ఓడించి తెచ్చిన వాళ్ళ కన్నెలు తమ్ము పడిగం పావుకోళ్ళు మొదలైన వాటిని పాల్చగా రాజలాంఛనాలు ఒప్పే శ్రీ విజయనగరాధీశ్వర కృష్ణదేవర. ఇది శ్రీమదాంధ్ర కవితా పితామహ సర్వతోముఖాంక పంకజాక్ష పాదాంబుజాధీన సమానసేందిర అసమాననేంద్ర ధీ సమాననేందిందిర నందవర పురవరం సోత్త శతకోపతాపస ప్రసాసాదిత చతుర్విధ కవితామతల్లిక అల్లసాని చొక్కయామాచ్య పుత్ర పెద్దనాజ్య ప్రణీతంపై స్వారోచిషమును సంభవంబన్ మహాప్రబలబంధంబునన్ ప్రథమాశ్వాస. ఇది శ్రీమదాంధ్ర కవితా పితామహ సర్వతోముఖాంక పంకజాక్ష పాదాంబుజాధీ సమానభేసేందిందిర నందవర పురవంశోత్తంశ శతకోపతాపస ప్రసాసాదిత చతుర్విధ కవితామతల్లిక అల్లసాని చొక్కయామత్య పుత్ర పెద్దనార్య ప్రణీతంపై స్వారోచిషమన్ సంభవంబన్ మహాప్రబంధంబునందు ప్రథమ ఆశ్వాసం. శ్రీమద్ విద్వత్పాత సంపత్తు గల అంటే విద్వత్తులలో విద్వత్ అనే సంపద కల ఆంధ్ర కవితా పితామహ. ఆంధ్ర కవిత్వాన్ని బ్రహ్మ మొదటివాడు అనే పేరు కలిగిన సర్వతోముఖ అంతటా వ్యాప్తి చెందిన అంక బిరుదు కలిగినట్టి
పంకజాక్ష అంటే విష్ణువు యొక్క పాదాంబుజ పాద పద్మాల అధీన వశమైన మానస ఇందిరా మనస్సనే తుమ్మెద కలవాడు నందవర పురవంశోత్తంశ నందవరం అనేటువంటి ఊరి వాళ్ళ వంశాన్ని నందవరీక అగ్రహారంలో పుట్టాడు పెద్ద. ఆ అగ్రహార శ్రేష్ఠుడైనట్టి శతకోపయతేంద్రుడి యొక్క ప్రసాద అంటే గురువైన శతకోపయతేంద్రుడి యొక్క ప్రసాద కరుణ ఆసాదిత పొందబడి చతుర్విధ 4 రకాలైన అంటే చతుర్విధ కవిత్వాలు ఉన్నాయి. బంధ కవిత్వం అని, చిత్ర కవిత్వం అని, గర్భ కవిత్వం అని, ఆసు కవిత్వం. అప్పటికప్పుడు చెప్పేది ఆసు కవిత్వాలలో కవితామ తల్లి శ్రేష్ఠ కవిత్వం కలిగినట్టి అల్లసాని చొక్కయామాచ్యపు అల్లసాని చొక్కయ అనేటువంటి ఆయన కుమారుడినైనటువంటి పెద్దన చేత ప్రణీతంబు రచింపబడి అల్లసాని చొక్కన కుమారుడై పెద్దనామాచ్యుడి చేత ప్రణీతంబు రచింపబడి. ఏమిటి దీని పేరు? మహాప్రబంధంలో ఇది మను చరిత్ర మహాప్రబంధం. వైవస్వత మను చరిత్ర, సారస్వత మను, స్వయంభూ మను చరిత్ర. మహాకావ్యంలో మొదటి ఆశ్వాసం ఇప్పటికి పూర్తయి. ఇది దక్షిణామూర్తి మంత్రోపాసన సమాసాదిత అఖండ సాహితీ ధురేణుడు ఆత్రేయ గోత్ర పవిత్రుడు వావిళ్ళ వంశపయోరాశి రాకాసుధాకరుండు అయిన రామస్వామి శాస్త్రి చేత అనేక పూర్వ వ్యాఖ్యానాభిప్రాయంబుల పర్యాలోకించి రచింపబడి రుచి సమాఖ్యానంపై వ్యాఖ్యానంలో ప్రథమాశ్వాసం వావిళ్ళ రామస్వామి శాస్త్రులు గారి దీని వ్యాఖ్యానం రాశారు. మన ప్రభాకర శాస్త్రి గారు ఇంకే ముందు మాట మాత్రమే రాశారు. అసలైన స్వారస్యమంతా రెండవ ఆశ్వాసం నుంచి ప్రారంభం ఉంది. ప్రారంభ పద్యమే అద్భుతమైన పద్యం. ఆ పద్యానికి ముందు మళ్ళీ రాజుగారిని పొగిడే పద్యం ఉంది. తర్వాత అసలు పద్యం వస్తుంది. ఒక్కసారి ఈ పద్యం చెప్పుకొని రేపు మొదలు పెడుతున్నాయి, దీన్ని ఆపేస్తున్నాను. అటజని కాంచె భూమి సురుడంబర తుంబి శిరస్వరజ్జరి పటల ముఖర్లొటదభంగ తరంగ మృదంగ నిస్పనస్పట నటనానుకూల పరిపుల్ల కలాపిజాలం కటక చరత్కరేణు కర కంపిత సాలం శీతశైలం. ఇందాక ఇందాక ఆమందిడి అతడరిగిన భూమీశ్వరుడరి తుగిన భూధర భృంగశ్యామల కోమల కానన హేమాఢ్య ధరీ ఝరీ నిరీజాపేక్షన్నను అలా పైకి వెళ్ళినట్టుగా చెప్పాడు. ఆ పైనుంచి కిందకి దిగుతున్నట్టుగా ఈ పద్యం చెప్పాడు. అందులో ఉండే స్వారస్యాలన్నీ రేపు తెలుసు.